మీ మాటలు, మీ సూచనలు, మీ సలహాలు ఆదేశాలుగా, మీ మాటలు, మీ సూచనలు ఆదేశాలుగా భావించే మీ శాసనసభ్యుడు కోటారెడ్డి సదరెడ్డిగా, మీ కుటుంబ సభ్యుడు కోటారెడ్డి సదరెడ్డిగా నేను ఉంటా. ఖచ్చితంగా కూడా ప్రశ్నించండి, నిలదీయండి, సూచనలు అందివ్వండి. వీలైనంత వరకు మళ్లీ చెప్తున్నా, ఒక్క రాత్రిలో అంతా అద్భుతాలు చేసేస్తాం అన్న పెద్ద మాటలు నేను చెప్పడం లేదు. ఉన్నంతలో వీలైనంతలో మెరుగైనటువంటి సౌకర్యం అందించేదానికి కృషి చేస్తానని మాటిస్తున్నాను. డాక్టర్లు ఉండటం లేదు హాస్పిటల్లో. మెయిన్ ప్రాబ్లం అదే. చెప్పండి. హాస్పిటల్లో డాక్టర్లు ఉండటం లేదు మేడం, స్పెషాలిటీ డాక్టర్లు. ఎన్నిసార్లు చెప్పినా దాదాపు ఇంకా ముఖ్యమంత్రి చెప్పినా పట్టించుకోలేదు. పరిస్థితి లేదు. పర్యవేక్షణ పూర్తిగా పోయింది. రౌండ్ చేయాలా వాళ్ళ మీద చర్యలు తీసుకోమంటే హెచ్డిఎస్ రోజు రెగ్యులర్ గా చెప్తా ఉంటారు సార్ మేడం గారు. కానీ ఇది చెబుతూ అనేది ఇది చెబుతుంది అది జరగదు. 8:30 కూడా ఓపీ స్లిప్ ఇచ్చేవాళ్ళు ఉండడం లేదు. అది పరిస్థితి. డాక్టర్లంతా జూనియర్ డాక్టర్ల మీద భారం ఉంది. సీనియర్ డాక్టర్లు 1 గంట వస్తారు, 2 గంటలు వస్తుంటారు, వెళ్ళిపోతారు. పరీక్షలు రాస్తారు, రిపోర్ట్లు వచ్చాక డాక్టర్లు ఉండరు. మళ్ళీ రేపు రావాలా? ఉదాహరణకు ఒకటి చెప్తాను సార్. నేను నాకు ఇటీవల ఇక్కడే ఈ హాస్పిటల్ అంబులెన్స్ లో డ్రైవర్ జూనియర్ డాక్టర్స్ అని చెప్తాను సార్. ఆయనకి వెన్నే ప్రాబ్లం వచ్చింది. రోజు ఒక జూనియర్ డాక్టర్ ట్యాబ్లెట్ రాసి ఇస్తాము, నొప్పి ఎక్కువ పోతాము మింగకుండా పోతుంది. అది లాస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చి సీమ్ వచ్చి పరిస్థితి అప్పటికప్పుడు అడ్మిట్ చేసి మా తప్పు లేదని లెటర్ రాయించుకుని ఇప్పుడు 4 రోజుల మీద ఆపరేషన్ చేస్తున్నారో లేదో నాకు తెలియదు. అంటే జూనియర్ డాక్టర్ అవగాహన లేకపోవడానికి అది సార్ పరిస్థితి. అంత దారుణం ఉంది. కొంతమంది చేస్తున్నాం సార్, సిన్సియర్ చేసేవాళ్ళు మాత్రం కాదు, చేయని వాళ్ళ సంగతి మాత్రం మేము చెప్తున్నాం సార్. ఇంకొకటి చేస్తాను. నిన్నగా మనోడు జరిగింది. తిరుపతి నుంచి ఒక మీడియా పెద్ద ఆయన వాళ్ళ మ్యారేజ్ హాస్పిటల్కి పోతుంటే ఆర్టిస్ట్ దగ్గర చిన్న వెనక్కి పెడుతుంది ఆటో నుంచి. అప్పుడు నిష్ఠ హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళకి సీటీ తీశారు, రిపోర్ట్ 3 రోజుల తర్వాత ఇస్తామన్నారు. అది సీరియస్ కేసు. ఇప్పుడు మళ్ళీ బయటకు పోయి సీటీ తీసుకున్నారు. అది ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి. 3 రోజుల దాకా బతకదా చచ్చిపోతారు. ఇట్లా ఉన్నాయి సార్ హాస్పిటల్ పరిస్థితి. అంటే డాక్టర్ దుఃఖపట్టుకున్నారు. ఎక్కడో చోట కొద్దిగా దాన్ని సరిచేయాల్సిన బాధ్యత ఉంది, లేదంటే చాలా నష్టపోతారు సార్. అదొకటి. కొంచెం బాత్రూమ్ పరిస్థితి కూడా బాగుంటుంది. నాగేశ్వర కన్నా ముందు మేము పరిస్థితి సార్ రాజన్ భవన్. అదే సార్ వాస్తవం. బాత్రూమ్ అసలు జగ్గులు ఉంటాయి కదా సార్, మగ్గులు ఉంటాయి కదా. కొంతమంది వాళ్ళు సొంత జగ్గులు తెచ్చుకున్నారు, వాడుకుంటారు, లోపలికి ఎత్తుకోబోతున్నారు. ఒకేసారి మీ అందరూ కడుపులు కొట్టడం ఇష్టం లేదు. చెప్పి చూసి 3 days 4 days అన్ని రెక్టిఫై కావాలా. తర్వాత లేదనుకున్నప్పుడు ఖచ్చితంగా మీడియా తీసుకుని నేనే విజిట్ చేస్తాను. చెప్పాలి చెప్పండి ఇస్తాను. దయచేసి నష్టపోతుంది. సరే సార్, అదే సార్. అది ఏదైనా మీరు చేయగలిగితే నేను కూడా మీ నియోజకవర్గం సార్ మాది నెలలో. అందుకని నేను అడుగుతున్నాను సార్. కొంతమంది డాక్టర్లు వస్తారు, బ్యాగ్ పెట్టేస్తారు, ఏదో బయటకు తీసుకుని సమ్మేస్తారు, వాళ్ళకి పోతున్నారు సార్. అవి కూడా జరుగుతున్నాయి. కాబట్టి మీరు ఏదైనా చేయగలిగితే చేయండి సార్. స్కానింగ్ సార్ రాత్రికి రాత్రే అద్భుతాలు చేస్తా అన్న పెద్ద మాటలు చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల సమస్యల్ని, రోగుల కష్టాలని, ఆ యొక్క లోపాలని నేను సవాల్గా తీసుకున్నా. ఖచ్చితంగా దీని మీద ప్రత్యేక దృష్టి పెడతా. దృష్టి పెట్టి కఠినంగా వ్యవహరిస్తాం. ఒకసారి చెప్పాం, సరి చేసుకుంటే ఓకే, సరి చేయకుంటే కఠినంగా వ్యవహరిస్తాం. రెండోది, ఆ యొక్క హాస్పిటల్ సేవలకు సంబంధించి ఇంకా బెటర్ అయ్యేదానికి P4 కింద అటు దాతలు, అదే ప్రభుత్వం అందరి సహాయ సహకారం తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి మెన్ను కూడా ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. 2 ఏదో ప్రశ్నించేందుకు అని కాకుండా 2 నాకు ఒక 6 months టైం ఇవ్వండి. ఈ 6 నెలలకి లోపల, అంటే 6 నెలల టైం అంటే శానిటేషన్ కాదు, శానిటేషన్ 2 days 3 days ఎక్స్పై కావాల్సిందే. పెస్ట్ కంట్రోల్ అన్ని కూడా పర్మనెంట్ గా పూర్తి స్థాయిలో 6 months టైం. నేను కూడా
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారితో ఇతర బిఫోర్ డాక్టర్తో వీళ్ళందరితో కూడా మాట్లాడి ఏం చేయగలం బెటర్ సేవలు నా 6 months టైం. సార్ రెండు మాటలు సార్. ఇక్కడ మరి కొత్త నిబంధనలు కొత్త రాజ్యాంగం ఉందో తెలియదు సార్. ఇప్పుడు ఒక పేషెంట్ అడ్మిట్ అయ్యారు. ఆయన పక్కన వికలాంగుడు, ఆయన భార్య లేదు పేషెంట్కి, ఆయన వికలాంగుడ తండ్రి. ఆయన 9 నెలల నుంచి డెత్ సర్టిఫికేట్ వస్తుంది. రోజు ఒకటి చెప్తున్నారు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అన్నమాట. అది ఎక్కడ ఉంది సార్? ఏ నిబంధన? ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అన్నమాట. ఇట్లాంటి రాజ్యాంగం కొత్త రాజ్యాంగాలు ఇక్కడ ఉన్నాయి సార్. ఆయన కూడా పేషెంట్ దగ్గర ఉండింది ఆయనే కొడుకే. కావాలి దగ్గర చలమచర్ల సార్. రవీంద్ర సార్ కూడా అవును అదొద్దు కదా, నేను నీకు కొత్తగా నిన్న కొత్త కాదు. అవును సార్. అడిగి ఒక సంతోషం మీరు దొరికింది ఇదే కదా సార్. మీరు ఎందుకు నా ఫోన్ నేను విషయనా రమణ కూడా చెప్తాను చేసి చెప్పారు చేస్తాం సార్. మాకు అవకాశం వచ్చింది కాబట్టి అడిగాను సార్. ఎప్పుడు ఉంటుంది అవకాశం? ఎప్పుడు అవకాశం? అబ్బాయి కూడా మళ్ళీ నాకు భక్తోత్సవం అబ్బాయి నాకు పరిచయం ఉంటుంది. వరంగల్ ఇంట్లో వీచి చేస్తున్నాను అవన్నీ చేస్తుంటే అందరూ రావాల్సింది. బట్ మహానాడుతో అది ఇంకొక మాట అసలు రెగ్యులర్ ఎఫ్ఎన్ వాళ్ళు ఏమన్నా 18 మందే సార్. 3 షిఫ్ట్లకి అసలు వాళ్ళు లేరు. శానిటరీ అందువల్ల ఆ సేవలు కొంచెం లోపం సార్. మీ చైర్మన్ గారు నోట్ చేసుకుంటారా? చేసుకుంటారా? చూడండి ఇన్ఫర్మేషన్ తీసుకొని లేకుండా ఇక్కడ 10 days ముందు ఇన్ఫర్మేషన్ 1 week ముందు ఇచ్చి అందరినీ కన్సర్న్ ఉండమని లిస్ట్ కాంట్రాక్టర్స్, స్టాఫ్, దాన్ని అడ్మినిస్ట్రేషన్ చేసేవాళ్ళు అండ్ హెడ్స్ ఎవ్రీబడి ఈ లోపల 10 days ముందు అన్నీ రివ్యూ చేసుకుని ఎక్కడ ఉన్న దాంట్లో ఏం చేస్తే బాగుంటుంది అది నోట్లాగా తయారు చేసి ఉంటే అది అయిన తర్వాత రోజు మీ 5 సభ్యులకు కూడా మీకు కూడా బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఏదో చైర్మన్ డైరెక్టర్ అట్లా కాకుండా మీకు కూడా దాంట్లో ఉన్న దాంట్లో ఒకరిది అంటే మీ 5 సెగ్రిగేట్ చేసుకొని 5 మీరు కాన్సన్ట్రేషన్ చేయగలిగితేనే మీ కంట్రోల్లోకి వస్తుంది. మీరు 5 కలిసి ఒక దగ్గర 3 ఒక దగ్గర ఈ ఆస్పెక్ట్ మీరు కాదు అన్న 9th all information has to be ready. All information, all HODs, all in charges are must attend. All concerned contractors ఏం చేస్తున్నారు? 9వ తారీఖు మార్నింగ్ 10 గంటలకు సుదీర్ఘంగా మాట్లాడే ఆ రోజు మొత్తం డేటా ఉండాలా, బాధ్యులు ఉండాలి. ఈ లోపల శానిటేషన్ ఫ్యాన్లు వాటిని ఏం బెటర్మెంట్ చూపిస్తారో చూపించాలి. చేయగలిగిన వాళ్ళకి అన్నేస్లో చేసేయడం, చేయగలిగిన చిన్న చేసేయచ్చు. చేయలేని లాంగ్ టర్మ్ ఉంది అంటే ఇప్పుడు ఇలాగ చెప్పినట్టు వాళ్ళతో మాట్లాడి కూడా వాళ్ళకి ఏం మైనస్ ఉందో కూడా చూసుకొని దానికి యాడ్ చేసుకోవడానికి ఏం చేయాలా, ఉన్న దాంట్లో ఏం చేయాలి, రెండు కలిపి కలబడుకొని ఆ రోజు మాట్లాడుకుంటే మీకు కూడా బాగా చెప్పేస్తారు. ఎన్ని బాగుంటాయి బాగా కోపమైన వచ్చిందంటే ఫుడ్ మేము బాగాలేదని చెప్పారు. విజువల్ సార్ అంటారు. విజువల్ సార్ మీకు అన్నారంటే కంప్లైంట్ చేసినట్టే కదా, మరి మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు కదా? నాకేం అంత మొదలు లేదు, మీకున్నా కూడా నేను అనుకుంటా మీకేం మొదలు లేదు. మీ నోటీస్కి వచ్చిన తర్వాత దాంట్లో ఏదైనా డిఫరెంట్ వాదన ఉంటే, లేదు సార్ ఫుడ్ బాగుంది అన్న వాదన ఉంటే ఓకే ఏదో ప్రాబ్లం. నిజం సార్ ఫుడ్ మెనూ బాగాలేదు, మెనూ మెయింటైన్ చేయట్లేదు, నేను 2 సార్లు చెప్పాను, ఒక వెళ్ళలేదంటే సూపర్ హిట్గా ఇది అందరికి అవమానం, మీకు అవమానం, నాకు అవమానం, నాకు కూడా అవమానం. నేను కూడా యాక్షన్ తీసుకోండి. పేమెంట్ సార్ మీరు సర్టిఫై చేస్తే పేమెంట్ ఇస్తారు. వితౌట్ సర్టిఫికేషన్ పేమెంట్ కాదు కదా. ఇంకేంది మీ చేతిలో పని? ఒకటి మీరు సర్టిఫై చేస్తే మన పేమెంట్ వస్తుంది ఎవరికైనా, అటు శానిటేషన్కైనా, సెక్యూరిటీకైనా, ఫుడ్ కాంట్రాక్ట్కైనా, పెస్ట్కైనా. మీరు సర్టిఫై చేయమాకండి, చెప్పండి ఎమ్మెల్యే చెప్పాడు ఇలాగని చెప్పని
పూర్తి స్థాయిలో సర్వీస్ ఉంటేనే చేయండి. వీళ్ళు కూడా ఇన్సెంట్ అర్థం చేసుకోండి సొసైటీ గారు, అర్థం చేసుకోండి. నాకు మీకు ఆస్తి తగ్గదని లేవు, కట్ట తగ్గదని లేవు, చెట్ల తగ్గదని లేవు, పుట్ల తగ్గదని లేవు. దయచేసి కలిసి పనిచేసి కొంత బెటర్మెంట్. మళ్ళీ చెప్తున్నా, రాత్రికి రాత్రి అద్భుతాలు చేస్తానన్నమాట నేను మాట్లాడుతున్నాను. అట్లీస్ట్ సీజన్ చేస్తాను. మీడియా కూడా చెప్తున్నా, అందుకు కండి. ఆ డైట్ బిల్డింగ్ మరీ ఘోరంగా ఉంటుంది సార్. అది మరి ఎలుకలు తిరుగుతూనే ఉంటే అక్కడే వండుతుంటారు. కష్టాలు వచ్చినట్టున్నారు. కష్టపడి వచ్చారా? వాళ్ళైనా మరి వాళ్ళ బట్టి